హలో ఫ్రెండ్స్, టుడే అవర్ టాపిక్ ఈస్ ఇన్వెస్టింగ్ ఇన్ ఫిక్స్డ్ డిపాజిట్. అసలు ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఏంటంటే ఒక లంసమ్ అమౌంట్ ని పర్టికులర్ పీరియడ్ వరకు బ్యాంక్ లో డిపాజిట్ చేయడాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ అంటారండి. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ మీద ఇంట్రెస్ట్ అనేది కూడా ఫిక్స్డ్ గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, దీని యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఏంటంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉంటుంది. ఇదేంటంటే అడ్వాంటేజ్. డిసడ్వాంటేజెస్ ఏంటంటే రిటర్న్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్, చాలా తక్కువగా ఉంటాయండి. ఇన్ఫ్లేషన్ రేట్ కన్నా కూడా దీని మీద వచ్చే రిటర్న్స్ అనేవి తక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఏంటంటే నేను అస్సలు రిస్క్ బేర్ చేయలేను. నాకు నేను డిపాజిట్ చేసిన ఈ అమౌంట్ నాకు 1 to 2 years లోనే కావాలి, నా ఏజ్ కూడా ఎక్కువగా ఉంది అంటే లైక్ 60 అబోవ్ ఉంది అనుకునే వాళ్ళు ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. ఇంకొక బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఈ ఫిక్స్డ్ డిపాజిట్ లో ఒకవేళ మీరు డిపాజిట్ చేసిన బ్యాంక్ ఇన్సాల్వెన్సీ అయినప్పుడు మీ 5 lakhs వరకు ఈ అమౌంట్ అనేది మీకు గవర్నమెంట్ ఇస్తుందండి. గవర్నమెంట్ టేక్ కేర్ చేస్తుంది.